ఏదైతే ఉంటుందో ఆ పేరుని చెప్పి అక్కడ ధూపదీప నైవేద్యాలు ప్రతి దానికి ఒకసారి పారాయణ జరుగుతుందమ్మా. అంటే ఒకటే రోజు నాడు 18 సార్లు లలితా సహస్రనామ పారాయణ మనం చేస్తున్నాం. అంటే నామావలో పారాయణం చేస్తున్నాం. ఇది 18 ఆవరణార్థంలో అయిన తర్వాత ఈశ్వరారాధన నిత్య జీవితంలో ఒక్కసారి మంచి మనం చేయలేమమ్మా. ఇది పారాయణ గురుగారు. ఈ నిత్య జీవిత పారాయణలో ఒకే రోజు నాడు 18 సార్లు, ఒకే రోజు నాడు 18 సార్లు చేస్తున్నాం. అది 1,00,000 సార్లు మనకు బీజాక్షరం. అంటే నేను చెప్పి పూర్తి కాదు. ఒక్కసారి మనం 18 సార్లు అష్టాదశ శక్తి పీఠ మహాశక్తి పీఠార్చనలో ఈ యొక్క 18 శక్తిపీఠ దేవాది దేవతలందరినీ కూడా ఆవాహన చేసి 18 సార్లు లలితా సహస్రనామ పారాయణ చేసి దేనికి దానికి ఏ ఆవరణార్చకి ఆ ఆవరణార్చన విధంగా ధూపదీప నైవేద్యాలన్నీ కూడా మనం ఇచ్చుకుంటూ వెళ్తే సుమారుగా 12 సంవత్సరాలు అది మనల్ని కాపాడుతుందమ్మా. 12 సంవత్సరాలు అది మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే 1,00,000 బీజాక్షరాలు 12 సంవత్సరాల పాటు అది మనల్ని కాపాడుతుంది. అంత గొప్ప యోగం. ప్రతిరోజు ఒక్కసారి పారాయణ ఏదో ఒక సమయంలో మనం ఉదయం సాయంత్రం కుదిరినప్పుడు చేసుకుంటాం. కానీ ఒక ముఖ్య విశేషమైనటువంటి పర్వదినం అనేటువంటిది వచ్చినప్పుడు దాన్ని మనం తీసుకోగలిగితే